హలో వ్యూవర్స్, ఎవరైతే కపుల్స్ నా దగ్గరికి వస్తారో ట్రీట్మెంట్, చాలామందికి ఇది కామన్ డౌట్. అంటే పర్టికులర్గా వైఫ్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మా ఆయన నైట్ అంతా మొబైల్ చూస్తూ ఉంటారు, పడుకున్నప్పుడంతా మొబైల్తోనే పడుకుంటారు, మొబైల్ని తల కింద పెట్టుకుంటారు, ఆ మొబైల్ని పాకెట్లోనే పెట్టుకుంటారు, దీనివల్ల మా ఆయన స్పెర్మ్ కౌంట్ తగ్గిందా అనే క్వశ్చన్ని ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చే ప్రతి కపుల్లో అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఇప్పుడు మొబైల్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఆ మొబైల్ని ఏ టైంలో మనం వాడుతున్నామో, ఎప్పుడు వాడుతున్నామో అన్న దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, కార్డియాలజిస్టులు గుండెకు మంచిది కాదు, పాకెట్లో పెట్టుకోకూడదు అని అంటున్నారు. ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటే ఆండ్రాలజిస్టులు స్పెర్మ్కి మంచిది కాదు, ఇది వాడద్దు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న మార్కెట్లో దొరికే మంచి క్వాలిటీ మొబైల్స్ అన్నిట్లో కొంచెం రేడియేషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. కాబట్టి మీరు అవసరమైన సమయాల్లో మీరు పాకెట్లో పెట్టుకున్న దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోతారో, నైట్ పడుకోవాల్సిన టైంలో, అంటే చాలామందికి అలవాటు ఏంటంటే 9 తర్వాత భోజనం చేసేసి మొబైల్ చూడడం మొదలు పెడతారు. కాకపోతే ఆ మొబైల్లో ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి అది స్లోగా ఆ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మాత్రమే కాకుండా ఈ మొబైల్లో ఉన్న బ్లూ లైట్ వల్ల నిద్రలేమి, అంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అంటే కొంతమందికి, చాలామంది, సార్ డాక్టర్ గారు నాకు నిద్ర పట్టట్లేదు అందుకే నేను మొబైల్ చూస్తున్నాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది రివర్స్ అండి. ఎందుకంటే మీరు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల మీ కళ్ళకి ఆ బ్లూ లైట్ వల్ల ప్రాబ్లం ఉండి, ఆ బ్లూ లైట్ వల్ల మీకు నిద్ర రాకపోవడం అంటూ జరుగుతుంది. సో వీలైనంత వరకు నైట్ పడుకునే ముందు, అంటే నైట్ ఎర్లీగా భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ పాటు మీరు ఏదైనా వాకింగ్ కానీ, బేసిక్గా కొంచెం చిన్న పనులు చేయడం కానీ చేసి, ఆ తర్వాత అంటే భోజనం తిన్న వెంటనే కూడా నిద్రపోకూడదు. అట్లీస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. పడుకోవడానికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద ఉన్నప్పుడు వీలైనంత వరకు మనం మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయాలి. కొంతమంది మొబైల్ని తల కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అది కూడా మనకు ఆ రేడియేషన్ వల్ల కూడా మనకు అది మంచిది కాదు. కాబట్టి మొబైల్ని కొంచెం దూరంగా పెట్టి పడుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం కామన్గా మనం గమనించేది ఏంటంటే, మనం మొబైల్ని ఛార్జింగ్ కోసం పెట్టేసి మనం ఆ ఛార్జింగ్ అయ్యే కేబుల్ని మనం బెడ్ మీదే పెట్టుకుంటుంటాం. కొంతమంది తల కింద పెట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఈ ఛార్జర్స్ వల్ల కానీ, బ్యాటరీల వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం అయితే మేజర్ ప్రమాదం జరిగే ప్రాబ్లం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మొబైల్ని మనం బెడ్కి దూరంగా పెట్టి ఛార్జింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రేడియేషన్ వల్ల మళ్ళీ హార్మోన్స్ తగ్గిపోవడము, మళ్ళీ స్పెర్మ్ కణాలు తగ్గిపోవడము, స్పెర్మ్ కణాల్లో మొటిలిటీ తగ్గిపోవడము, వాటిని మళ్ళీ ట్రీట్ చేయడానికి కొన్ని నెలల పాటు యాంటీ ఆక్సిడెంట్స్ వాడడము, ఇదంతా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వీలైనంత వరకు మొబైల్ని నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయగలిగితే చాలు. అలాగే కొంతమంది నైట్ పడుకున్న తర్వాత తెల్లవారుజామున నిద్ర లేవగానే మొబైల్ చదువుతూ ఉంటారు. అది కూడా మనకి కళ్ళకి హాని కలిగిస్తుంది. మార్నింగ్ టైంలో వీలైనంత వరకు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేయాలి. కానీ మార్నింగ్ టైంలో లేచి మీరు మొబైల్లో చదవడం మొదలు పెడితే అది మీ ఐస్ని దెబ్బతీస్తుంది, అలాగే మీ హార్మోన్ ప్రొడక్షన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అది అటు సెక్స్ సమస్యలు, అటు స్పెర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ 2 వస్తాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. మొబైల్ అంటే మొబైలే కాదు, ఈవెన్ ల్యాప్టాప్స్ కానీ ఎటువంటి గ్యాడ్జెట్స్ అయినా మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వీలైనంత వరకు మనం దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే వ్యూవర్స్, బాయ్. ఇంకా వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.